2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా శిరీష. సార్, పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా మంది కూడా మ్యూచువల్ ఫండ్స్లో పెడితే చాలా తక్కువ టైంలోనే మనకి రిటర్న్స్ ఎక్కువగా వస్తాయి అండ్ ఇదేదో బాగుంది కదా అని అనుకుంటూ ఉంటారు. బట్ తెలియకుండానే మ్యూచువల్ ఫండ్లో పెట్టి నష్టపోతూ ఉంటారు. అసలు ఒక్కసారి మనం దీని గురించి క్లియర్గా మనం మాట్లాడుకుంటే అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? ఎవరైనా కూడా ఇనిషియల్గా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళు ఏమి తెలుసుకోవాలి? చూడమ్మా శిరీష, మ్యూచువల్ ఫండ్స్లో ఫస్ట్ థింగ్ ఏమిటంటే తక్కువ సమయంలో డబ్బు రాదు. షార్ట్ పీరియడ్లో హై రిటర్న్స్ రావు మ్యూచువల్ ఫండ్స్లో. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్లో వెల్త్ జనరేట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటంటే మన ఇండివిజువల్స్, అంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఇండివిజువల్స్ డబ్బు, లేదంటే ఇన్స్టిట్యూషన్స్ సంస్థలు, లేదంటే కొన్ని కంపెనీస్ డబ్బు జమ చేసి పూల్డ్ అంటే ఒక చోటకి జమ చేసి ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తారంటే మిమ్మల్ని అడుగుతారు. అడగటంటే అది అప్లికేషన్ రూపేణ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు. మీ లక్ష్యం ఏమిటి, ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మీరు స్టాక్స్లో పెట్టడం మీ లక్ష్యమా, అంటే స్టాక్ మార్కెట్లో కంపెనీస్లో ఓనర్షిప్లో పెట్టాలా, కంపెనీస్కి అప్పు ఇవ్వాలా, లేదంటే గవర్నమెంట్కి అప్పు ఇవ్వాలా, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని అడుగుతారు. దాని ఆబ్జెక్టివ్ అంటారు. అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే పూల్డ్ మనీ, అందరి దగ్గర నుంచి డబ్బులు పూల్ చేస్తారు, చేసి మీ లక్ష్యానికి అనుగుణంగా ఇన్వెస్ట్ చేస్తారు. సపోజ్ మీరు లాంగ్ టర్మ్ ఉండదలుచుకున్నారు. సార్, ఇందులో షార్ట్ టర్మ్ కూడా ఉంటుంది. షార్ట్ టర్మ్ కూడా ఉంటుంది, 1 డే కూడా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ ఒక్క రోజుకు ఉంటుంది, 5 రోజులకు ఉంటుంది, 10 రోజులకు ఉంటుంది, సంవత్సరాలు ఉంటుంది, తరాలు ఉంటుంది. బట్ రిటర్న్స్ ఎక్కువగా రావాలి అంటే అయితే షార్ట్ పీరియడ్ అనుకోమ్మా. సపోజ్ మీకు ఫ్రైడే రోజు, సాటర్డే సండే మీకు డబ్బు అవసరం లేదు, సెలవు రోజులు. చాలా కార్పొరేట్ సంస్థలు అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళకి కరెంట్ అకౌంట్లో డబ్బు ఉంటుంది. కరెంట్ అకౌంట్లో 0 ఇంట్రెస్ట్ మీకు తెలుసు కదా. సేవింగ్స్ అకౌంట్లో 4%, 3% వస్తుంది. మనందరికి ఉండే సేవింగ్స్ అకౌంట్. బిజినెస్ ఓనర్స్కి, బిజినెస్ సంస్థలకి కరెంట్ అకౌంట్ మెయింటైన్ చేస్తారు. అంటే వాళ్ళు ఎన్నిసార్లు అయినా విత్డ్రా చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా వేయచ్చు. సేవింగ్స్ అకౌంట్ ఏంటంటే విత్డ్రాలకి లిమిట్ ఉంటుంది, కరెంట్ అకౌంట్లో ఉండదు. సో కరెంట్ అకౌంట్లో 0 ఇంట్రెస్ట్, వడ్డీ ఏమి రాదు. అందుకని కొన్ని బిజినెస్ సంస్థలు ఏం చేస్తాయంటే ఒక 5 రోజులకి, 10 రోజులకి, లేదంటే 1 డే 2 డేస్ కూడా పార్క్ చేయటం కోసం లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటాయి. సపోజ్ మీకు కరెంట్ అకౌంట్లో 10 కోట్లు ఉందనుకోండి ఒక సంస్థకి, ఒక కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకి 0. వాళ్ళు అదే లిక్విడ్ ఫండ్లో పార్క్ చేస్తే 6% వడ్డీ వస్తుంది. 1 డే చేసినా వస్తుంది, 2 డేస్ చేసినా వస్తుంది. అంటే 6% పర్ యానం డివైడెడ్ బై 365 డేస్ వస్తుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో షార్ట్ టర్మ్ ఉంటుంది, మీడియం టర్మ్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉంటుంది. వెల్త్ ఎక్కడ జనరేట్ చేస్తుంది? లాంగ్ టర్మ్ ఉంటే జనరేట్ చేస్తుంది. లాంగ్ టర్మ్ ఉండే వాళ్ళు ఏం తీసుకోవాలి, ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవాలి? ఈక్విటీస్ అంటే కంపెనీస్లో ఓనర్షిప్. ఇప్పుడు మీరున్నారు యంగ్, సపోజ్ ఒక 25 ఇయర్స్ అనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను నేను. మీరు ఒక 10-15 ఏళ్లలో వెల్త్ జనరేట్ చేసుకోవాలి అంటే మల్టిప్లై కావాలి డబ్బు, అంటే మీలాంటి వాళ్ళకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సూటబుల్. అంటే ఇప్పుడు దీంట్లో ఎవరికి అంత అవగాహన ఉండదు. ఎవరైతే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఏ ఫండ్ ఎలా ఉంటుంది, ఎప్పుడు మార్కెట్ ఎలా ఉంటుంది అనేది మాతో పోలిస్తే మీరు కొంచెం ఇంకా బెటర్గా అనాలిసిస్ చేస్తూ ఉంటారు కదా సార్. ఇప్పుడు బ్లైండ్గా మ్యూచువల్ ఫండ్లో వెళ్తే మనం నష్టపోతూ ఉంటాం. అలా కాకుండా నేను స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నా అన్నప్పుడు మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే అమ్మా, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏజ్. యంగ్ ఏజ్ వాళ్ళు అనుకోండి, మీకు ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు వస్తున్నారు? మీకు ఒక గోల్ ఉండాలి. అంటే సపోజ్ ఒక 10-15 ఇయర్స్ వస్తే రిటైర్మెంట్, అంటే జాబ్ ఉన్నా లేకపోయినా ఆర్థికంగా స్థిరంగా ఉండాలన్నప్పుడు దానికి ఫండ్స్ ఏంటంటే రిస్క్ తీసుకునే ఫండ్స్ తీసుకోవాలి. సపోజ్ మీరున్నారనుకోండి అమ్మా, ఒక 6 months 1 yearలోనే మీకు మ్యారేజ్ కోసం డబ్బులు కావాలి, ఖర్చు ఉంది, దానికి తక్కువ రిస్క్ ఉండే ఫండ్స్ తీసుకోవాలి. FD లాంటివి ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్లో, బట్ రిస్క్ ఏమి ఉండదు. ఎన్ని రకాలు ఉంటాయి సార్ ఇందులో? చాలా రకాలు ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏమిటంటే స్కీమ్స్ చాలా రకాలు ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ సహీ అంటే మంచిది, మ్యూచువల్ ఫండ్స్ నిజమే, మరి సహీ మంచిది. మ్యూచువల్ ఫండ్స్లో ఒకటే డ్రాబ్యాక్ ఏమిటంటే వేలకు వేలు స్కీమ్స్ ఉంటాయి. ఒక ఫండ్ హౌస్లో 100 స్కీమ్స్ ఉంటాయి. ఒక మ్యూచువల్ ఫండ్లో
300 200 స్కీమ్స్ ఉంటాయి, కొన్నిట్లో 100 అట్లా ఉంటాయి. అలా 44 మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఉన్నాయి. అంటే 44 ఇంటూ 100 వేసుకుంటే 4000 5000 స్కీమ్స్ ఉంటాయి. అదొక్కటే కన్ఫ్యూజన్. దానికి ఏం చేయాలంటే గూగుల్లో మీరు కొడితే మీరు కొంచెం రీసెర్చ్ చేయాలి. అంటే డైరెక్ట్గా మీరు తీసుకునే వాళ్ళైతే రీసెర్చ్ చేయాలి. మీకు ఇంత శ్రమ అనవసరం అనుకుంటే రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ అంటే RIA సెబీ అండర్లో ఉంటారు. రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ వాళ్ళ పేర్లు మీకు గూగుల్లో వస్తాయి. వాళ్ళకి ఫీజు చెల్లిస్తే మీ యొక్క రిస్క్ని బట్టి వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. లేదంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఇప్పుడు నేను ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్, నాలాంటి వాళ్ళు AMFI అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా అక్కడ రిజిస్టర్ అయ్యి మేము AMFI అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్స్టిట్యూషన్స్లో రిజిస్టర్ అయ్యి మాకు కోడ్ ఉంటుంది. AMFI రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్ అంటారు మమ్మల్ని. మా దగ్గరకు వచ్చినా కానీ మీ యొక్క లక్ష్యానికి అనుగుణంగా మేము ఇస్తాం. లేదు మీరు సొంతంగా కూడా తీసుకోవచ్చు. మీరు మా ప్రమేయం లేకుండా కూడా డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమిటంటే కొంచెం తెలుసుకొని వెళ్ళాలి. ఇందులో మరి పెట్టుబడి 500తో కూడా స్టార్ట్ చేయొచ్చా మనము? 100 రూపీస్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే. మ్యూచువల్ ఫండ్స్లో మన పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే చిన్న వ్యక్తులు కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు 100 రూపాయలు పెట్టారనుకోండమ్మా, మీరు కొద్ది కాలంలోనే డబ్బు కావాలనుకోండి, గవర్నమెంట్స్కి అప్పు ఇవ్వచ్చు, దాన్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటారు. ఓకే. లేదంటే ప్రైవేట్ బ్యాంక్స్కి అప్పులు ఇవ్వచ్చు, దీన్ని బాండ్ ఫండ్స్ అంటారు. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి అప్పులు ఇవ్వచ్చు, దీన్ని కూడా బాండ్ ఫండ్స్ అంటారు. అంటే కార్పొరేట్ కంపెనీస్కి అప్పులు ఇవ్వచ్చు, ఇన్ఫోసిస్, TCS, విప్రో ఇట్లా వీటిని బాండ్ ఫండ్స్ అంటారు. బాండ్ ఫండ్స్లో మీకు FD కంటే కొంచెం ఒక 2% ఎక్కువ వడ్డీ వచ్చే అవకాశం ఉంటుంది. బాండ్ ఫండ్స్లో మీకు ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. బాండ్ ఫండ్స్లో అంటే రిస్క్ తీసుకోలేని వాళ్ళు, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి 60 ఏళ్ళు, వాళ్ళు రిస్క్ తీసుకోరు. రిస్క్ అంటే ఏమిటంటే మనం పెట్టిన డబ్బు డౌన్ అవటం రిస్క్. ఈ బాండ్ ఫండ్స్లో ఏంటంటే పెద్ద రిస్క్ ఉండదు, లిక్విడ్ ఫండ్స్లో పెద్ద రిస్క్ ఉండదు. మీలాంటి వ్యక్తులు ఉన్నారు, సపోజ్ ఈరోజు మీరు ఇన్వెస్ట్ చేశారు, మీ ఉద్దేశం ఏమిటంటే ఒక 10 ఇయర్స్లో 15 ఇయర్స్లో సంపద సృష్టించుకోవాలి. ఈ 10 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత కదా మీకు డబ్బు కావాలి. 1-2 ఇయర్స్ మీ డబ్బు డౌన్ అయినా ఏం కాదు కదా. సో మీరు రిస్క్ తీసుకోవచ్చు. అంటే రిస్క్ స్టాక్ మార్కెట్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటంటే మీ డబ్బుల్ని 50 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారు. సుమారుగా 50 అంటే కరెక్ట్గా 50 అని కాదు, 60 కావచ్చు, 70 కావచ్చు, ఒక్కోసారి 40 కావచ్చు. ఎందుకు 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారంటే ఒకే కంపెనీలో మీ డబ్బు ఇన్వెస్ట్ చేస్తే ఒకవేళ కంపెనీ నష్టాలు వస్తే మీకు నష్టాలు వస్తాయి. అదే 50 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది, 50 కంపెనీలకి ఒకటేసారి నష్టాలు రావు కదా. అంటే డైవర్సిఫికేషన్ అంటే ఒకే చోట డబ్బు పెడితే డబ్బు పోయే అవకాశం ఉంది, వస్తే వస్తుంది, పోయే అవకాశం ఉంది. అదే 50-60 కంపెనీస్లో పెడితే ఒక 4-5 కంపెనీస్ రిజల్ట్స్ అంటే ఎర్నింగ్స్ బాగాలేకపోయినా మిగతా కంపెనీస్ మిమ్మల్ని లాక్కొస్తాయి. అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే 50-60 కంపెనీలు పెడతారు. తర్వాత ఏమిటంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు ఆశ్రయించాలి, మీరే డైరెక్ట్ కంపెనీస్ కొనుక్కోవచ్చు కదా, ఇప్పుడు మీరే స్టాక్స్ కొనుక్కోవచ్చు కదా. ఎందుకు ఆశ్రయించాలంటే ఇప్పుడు మీరు యాంకరింగ్లో బిజీగా ఉంటారు సపోజ్, అట్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు, డాక్టర్స్ వాళ్ళ బిజీలో. మీకు సమయం ఆ కంపెనీ యొక్క లాభాలు ఎలా ఉన్నాయి, ఆ కంపెనీ పెరుగుతుందో తగ్గుతుందా, సమయం కంపెనీస్ గురించి తెలుసుకునే సమయం మీకు ఉండకపోవచ్చు. అందుకని మ్యూచువల్ ఫండ్స్కి వస్తే ఏమవుతుందంటే మీకోసం ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఏ ఫండ్ ఇవ్వాలో నేను చూసుకుంటాను, ఫండ్ మేనేజర్ ఉంటారు ప్రతి మ్యూచువల్ ఫండ్కి. వాళ్ళు పెద్ద చదువులు చదివిన వాళ్ళు, IIMలో కానీ IITలో చదివిన వాళ్ళు కానీ MBA ఫినాన్స్ కానీ ఒక ఎక్స్పర్ట్ టీం ఉంటుంది, రీసెర్చ్ టీం ఉంటుంది. తర్వాత AI సహాయం కూడా తీసుకుంటారు. అంటే మన భారతదేశంలో 5,000 కంపెనీస్ ఉంటే ఏ కంపెనీస్లో పెడితే మీకు లాభాలు జనరేట్ చేయగలరు. అంటే మ్యూచువల్ ఫండ్స్ ప్రధాన ఉద్దేశమే ఇన్వెస్టర్స్కి లాభాలు జనరేట్ చేయటం, అంటే మీలాంటి వాళ్ళకి లాభాలు జనరేట్ చేయటం. చేసిన తర్వాత వీళ్ళు ఏమైనా తీసుకుంటారా మ్యూచువల్ ఫండ్ సంస్థలు అంటే ఏమి తీసుకోరు. మొత్తం యాజ్ ఇట్ ఈస్గా లాభం వస్తే మీకు ఇస్తారు, నష్టం వచ్చినా మీకు తగ్గుతుంది. వీళ్ళు కేవలం ఫీజు తీసుకుంటారు. 100కి ₹2, 2.5 ఫీజు. 100కి ₹2 అనుకోమ్మా, 1,00,000కి 2,000. అది సంవత్సరానికి. ఆ ఫీజులో నుంచే వాళ్ళ యొక్క సర్వర్ ఛార్జెస్ కానీ, ఆఫీస్ ఛార్జెస్ కానీ, మాలాంటి డిస్ట్రిబ్యూటర్ కమిషన్ కానీ, శాలరీస్ కానీ అన్నీ ఆ ఫీజులోనే వెళ్ళిపోతాయి. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే నథింగ్ బట్ అందరి దగ్గర నుంచి డబ్బులు జమ చేసి మీ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేసేది మ్యూచువల్ ఫండ్స్. రకరకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఏది ఎన్నుకుంటే మీకు సంపద వస్తుంది, ఏది ఎన్నుకుంటే మీ యొక్క డబ్బు నిలబడుతుంది,
అలాగే ఉంటుంది. ఎంత రిస్క్ తీసుకుంటారు అన్న దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. డెఫినెట్గా సార్. అండ్ ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటాను మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ శిరీష.